కవితకు గాయాలు, స్టేషన్ కు తరలింపు. రైల్ రోకో, బీసీలకు 42% రిజర్వేషన్లకు డిమాండ్. అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. కాళేశ్వరంతో నిజామాబాద్ కు ఒరిగేదేమీ లేదు. నిజాం సాగర్ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలి. జుక్కాల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలని ఈ డిమాండ్స్ అన్ని పెట్టి కామారెడ్డిలో జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేస్తూ రైలు రోకో చేసి ఉంది. అయితే ప్రజల పక్షమున ఆమె డిమాండ్ చేసింది, కానీ నాకు ఇది కావాలి అది కావాలని ఆమె డిమాండ్ చేయలేదు. అయితే బీసీ రిజర్వేషన్ కోసం ఆమె మాట్లాడుతూ రైలు రోకో చేసి రైలు పట్టాల మధ్య కూర్చున్నప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మరి పోలీస్ వాళ్ళు ఇప్పుడు అధికారికంగా ఉన్న పార్టీ చేసేది కరెక్టేనా అనేది మీరే ఇక్కడ తెలియపరచండి. ప్రజలారా మీరే కామెంట్ చేయండి. కవిత పోరాడేది కరెక్టా, లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేసేది కరెక్టా? 42% బీసీకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 17% ఎన్నికలు రాగానే రిలీజ్ చేసిర్రు. 17% ఇది ఎంతవరకు కరెక్ట్?